ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. అనేకమైన ఆత్మలను ప్రభా బలపరచుటకు సహాయం చే ప్రభా. నీవుండి మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. రక్షణ భాగ్యం దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరి మనసులు ప్రభా మార్చమని అడుగుచున్నాను తండ్రి. వాక్యం ద్వారా వారిని స్వస్థపరచున్నాను ప్రభు. వాక్యం ద్వారా వారిని బలపరచుమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు 28:13 వచనం చూద్దామండి. 28 అధ్యాయము 13 వచనం చూద్దాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. మనం చాలామంది చూస్తూ ఉంటాం కదా. ఏం చేస్తారంటే తప్పులు వాళ్ళు చేసి ఏం చేస్తారంటే ఇతరుల మీదకి పెట్టేస్తూ ఉంటారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని అంటున్నాడు. మనము మన తప్పు మనం చూసుకోము, కానీ ఎదుటివారిదైతే మాత్రము భూతార్థంలో చూపిస్తూ ఉంటాం. ముందు ఎవరిదిని చూసుకోమని అంటున్నాడు? మన అతిక్రమములను దాచిపెట్టువాడు, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని అంటున్నాడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడే వర్ధిల్లును అని అంటున్నాడు. కనికరమును పొందును అని అంటున్నాడు. మనము ఎప్పుడైతే పాప జీవితమును విడిచిపెడతామో, ఎప్పుడైతే మన హృదయమును దేవునికి అర్పించుకుంటామో, అప్పుడు దేవుడు మనలను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. కనికరము పొందుతారని అంటున్నాడు. మనం ఒప్పుకోవాలి. మనం సంస్కారం తీసుకుంటున్నాం కానీ, మనం ఒకవేళ ఆరాధన చేస్తున్నాం కానీ, అది నిజమైన ఆరాధన చేస్తున్నామా? నేను ఆరాధనకి చేసేస్తున్నాను. ఆరాధన అనేది బైబిల్లో ఉన్నదంటారా? అపోస్తుల విశ్వాస ప్రమాణం అనేది బైబిల్లో ఉన్నదంటారా? లేదు కదా. అయినను సరే మనము ఒక ఆచరణగా చేస్తున్నాము, కానీ దానిని ఒప్పుకున్నాము. మీ పాపములను క్షమించుడు ఒప్పుకొనుడు అని అంటున్నారు. అది చెప్పడం వరకే కానీ ఎవరైనా ఆచరిస్తున్నారా? ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అతిక్రమములు దాచిపెట్టవద్దని అంటున్నాడు. అతిక్రమములు కానీ కనికరమును విడిచిపెట్టమని అంటున్నాడు. అంటే ఒప్పుదలను ఒప్పుకొని కనికరమును విడిచిపెట్టువాడు వరుదిల్లును అని అంటున్నాడు. కనికరమును విడిచిపెట్టువాడు ఒప్పుకుని విడిచిపెట్టు. ఏంటది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలని అంటున్నాడు. అతిక్రమములు దాచిపెడితే మనకి శాపము వస్తుంది. అవి మనం విడిచిపెట్టి కనికరమును మాత్రమే పొందుకోవాలి. కనికరము మనకున్నదనుకో ప్రతి ఒక్కటిని కూడా సాధ్యమవుతుంది. కీర్తనలు 55:22 అధ్యాయం చూద్దామండి. 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునెను. మనము అతిక్రమములు విడిచిపెట్టినప్పుడు మన భారం అంతా కూడా దేవుని మీద వేస్తే దేవుడే మనలను ఆదుకుంటాడు. దేవుడే మనలను ఆయన చెంతకు చేరుస్తాడు. మనం ఎప్పుడైతే పాప జీవితంను విడిచిపెడతామో, అబద్ధపు జీవితంను విడిచిపెడతామో, మోసాన్ని విడిచిపెడతామో, అప్పుడు యెహోవా మీద భారము వేసి ఎదరకు వెళితే మన శ్రమలలో దేవుడు తోడుంటాడు, మన కష్టములలో దేవుడు తోడుంటాడు. మనకి ఏ ఆపద వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే యెహోవా మీద మోపితే దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. మనకు ఓర్పును కలగజేస్తాడు, సహనమును కలగజేస్తాడు, అన్నీ కూడా కలగజేస్తాడు. లూదియా ఏం చేసింది? తన ఇంటిని రక్షించుకున్నది, తనని కూడా రక్షించుకున్నది, తన బిడ్డలని అందరినీ కూడా రక్షించుకున్నది. ఎప్పుడు? యెహోవా మీద ఆధారపడి ఉన్నప్పుడు. ఆమె ఏం చేసేది? ఆమె చీరలు అమ్మేది, ఓదా రంగు వస్త్రములను అల్లి అమ్మేది. అయినా సరే అమ్ముచూ కూడా ఆమె ఆశీర్వదింపబడినది కదా. అలాంటి ఆశీర్వాదములు మనము కూడా పొందుకోవాలి. యెహోవా మీద భారము వేసి వెదరకు వెళితే మన ఆశీర్వాదములన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటుంది. మన పాప జీవితమును మనం విడిచిపెట్టినప్పుడు మనకి అన్నీ కూడా ఉంటాయి. మనం అన్నీ విడిచిపెట్టేసి దేవుని వెంబడిస్తే ఆయనే మనలను పోషించేవాడు. దేవుడు తప్పగాని ఎవరును కూడా కాదు. నీ భారము యెహోవా మీద మోపమని అన్నాడు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. కష్టకాలంలో అయినా కానీ, సుఖంలో అయినా సరే, ఏ విషయంలోనైనా సరే యెహోవాయే నిన్ను ఆశ్రయిస్తాడు. యెషయా 26 అధ్యాయము 12వ వచనం చూద్దామండి. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు. ఎక్కడ? యెహోవా నీవు మాకు సమాధానము పరచువాడవు, సమాధానము సిద్ధపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున. దేవుడు సమాధానమును పరుస్తున్నాడు. కానీ మనలో సమాధానం ఉంటుందా? మనము సమాధానం పడాలి అని అనుకుంటున్నాం, కానీ ఎదుటివారి మీదకి ఎలా వెళ్ళిపోతున్నాం? మనము
ఏకంగా పంచగట్లు వేసేస్తుంది. దెబ్బలాట అనేసరికి పెద్ద పెద్ద నోరులు వచ్చేస్తాయి. ఎక్కడ లేని ఓపిక అంతా వచ్చేస్తుంది. ఎక్కడ పడుకున్న మంచం మీద పడుకున్న వాళ్ళు లెగిసి వెళ్ళిపోయి ఇంట్ల మీదకి వెళ్ళిపోయి దెబ్బలాడేస్తారు. కానీ మనము దేవుని నమ్ముకున్నప్పుడు అలా ఉండకూడదు. మౌనముగా ఉండాలి. దేవుని వెంబడించినప్పుడు, దేవునిని ప్రార్థిస్తున్నప్పుడు మన భారం అంతా కూడా దేవుని మీద వేసి ఎదరికి వెళితే ఆయనే మనలను స్థిరపరచువాడు, సమాధానపరచువాడు. మన కష్టములలో, మన శోధనలలో, వేదనలలో అన్నిటినీ, మన సంకటములన్నిటి కూడా కుదుర్చువాడు యెహోవాయే. మనం ఏ బాధలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా కూడా ఆయన మనలను విడిచిపెట్టడు. ఎంత కష్టకాలంలో సమరయ స్త్రీ బావి దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏమన్నాడు? నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ కూడా తప్పుకొనవు అని అన్నాడు. మనమే ఆ స్త్రీ ఆ సమయంలో దేవుడు వస్తాడని వెళ్ళిందా? అప్పుడు ఆమె చేసిన పాపం ఎంత ఘోరమైన పాపమో! వ్యభిచారం చేసింది, తప్పు చేసింది, అన్నీ కూడా చేసింది. కానీ ఆమె నేనెంత పాపము చేశాను కదా, తప్పు చేశాను కదా అని ఎవ్వరు వెళ్ళని సమయంలో వెళ్ళింది. ఆ సమయం అందే దేవుడు ఆమెను దర్శించాడు. ఆ సమయం అందే దేవుడు అతనిని స్వస్థపరిచాడు. ఆమెను స్వస్థపరిస్తే వీధిలోకి వెళ్ళి సాక్ష్యంగా ఉన్నది. కానీ మన సాక్ష్యం వీధిలో ఎలా ఉంటుంది? దెబ్బలాట పూర్వకంగా ఉంటుందా? గొడవ పూర్వకంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఒక్కసారి నువ్వు సమాధాన పడుచున్నావా? నీ భార్యతో సమాధాన పడుచున్నావా? నీ భర్తతో సమాధాన పడుచున్నావా? నీ బిడ్డలతో సమాధాన పరుచుచున్నావా? లేకపోతే నీ ఇంట్లో నీకు సమాధానం ఉన్నదా? నీ ఇంట్లో నీకు మనశ్శాంతి ఉన్నదా? ఒక్కసారి గ్రహించుకునిచున్నావా? మన పనుల భారం అంతా కూడా దేవుని మీద మోపి పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకుంటే ఆయనే మన సంకటములన్నిటిని కూడా కుదుర్చువాడు, ఆయనే స్థిరపరచువాడు, ఆయనే బలపరచువాడు. ఎప్పుడును కూడా విడిచిపెట్టేవాడు మాత్రము కాదు, త్రోసివేసేవాడు అంతకన్నా కాదు. సమాధానం సిద్ధపరుస్తానని అంటున్నాడు, సమాధానం ఇస్తానంటున్నాడు. దేవునిని వెంబడించమని మాత్రమని అడుగుతున్నాడు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిని కూడా సఫలపరచుదువు అని అడుగుతున్నాడు. ఏంటది? మన పనులన్నిటిని కూడా మన పనులన్నిటిని కూడా సఫలపరుస్తాను అని అన్నాడు. సఫలతను దయచేసిన మనం పెద్ద ప్రార్థన చేసేసినంతరానే మనం విశ్వాసపరులు కాదు. మనం ఓకే బైబిల్ చదివేసినంతరానే మన విశ్వాసపరం. మన విశ్వాసము దేవునికి దగ్గరగా ఉండాలి, మనుషులకు దూరంగా ఉండాలి. మనుషులను విడిచిపెట్టి దేవునికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటావో అప్పుడు నీ ఇంట్లోనే, నీ కుటుంబంలోనే ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా సమాధాన పరుస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, దీవెనిస్తానంటున్నాడు. ప్రతి ఒక్కటి నీ ఇంట్లోనే ఉంటుందని అడుగుచున్నాడు. ఎప్పుడు నువ్వు సమాధానము కలిగి ఉన్నప్పుడు, మనం ఎదుటి వారితో సమాధానం కలిగి ఉన్నాడు, మన శత్రువుని ప్రేమించినప్పుడు, మన మిత్రువుని ప్రేమించటం కాదు, మన శత్రువునే ప్రేమించాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని నుంచి తోసివేసే వాళ్ళుగా ఉండకూడదు, దేవునికి దగ్గరగా ఉండాలి, మనుషులకు దూరంగా. నువ్వెప్పుడైతే దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉంటావో అప్పుడు ఈ ఆశీర్వాదములన్నీ కూడా నీ కుటుంబంలోనే ఉంటాయి, నీ ఇంట్లోనే ఉంటాయి. ఎవరు కాదు, దేవుడు నిన్ను ధారాళంగా దయచేస్తానన్నాడు. దీవెనలు నీ కుటుంబంలో విధిగా నిన్ను వర్ధిల్ల చేస్తానని అంటున్నాడు. అలాంటి సమాధానమును కావాలనుకున్నప్పుడు ఏమి కలిగి ఉండాలి? దేవుడు నిజముగా మన పక్షమునేనున్నాడు. మన పనుల భారమునన్నిటిని కూడా సఫలపరచువాడు ఆయనే. వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకుంటావో అప్పుడు నీవు ఆశీర్వదింప. నీ బ్రతుకు తెరువు కోసం కాదు పరిశుద్ధ గ్రంథం పట్టుకోవాల్సింది, దేవునిలో ఎదగటం కోసము, నీ కుటుంబము రక్షణ పొందటం కోసము, నీ మనసు మారటం కోసము, నీ హృదయము మారటం కోసము దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా శాంతి సమాధానం లేదు. తల్లికి చెల్లి లేదు, చెల్లికి అక్క లేదు, ఒకరికి ఒకరు సమాధానం లేదు. మన కుటుంబంలో సమాధానం లేనప్పుడు ఎదుటి వారికి మనము సమాధానం పడమని చెప్పడానికి అర్హులం కాదు. నీవెప్పుడైతే తగ్గించుకుని ఎదరకు వెళతావో అప్పుడు నీకు అన్ని శోధనలు వస్తాయి. కానీ నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీకు సమాధానం సిద్ధపరుస్తానని అడుగుచున్నాడు. దేవుడు ఎప్పుడు నీ పనుల భారం కానీ, నీ కష్టము కానీ, నీ పాపము ఒప్పుకునినప్పుడు అప్పుడు నిన్ను వర్ధిల్ల చేస్తానని అడుగుచున్నాడు. నీవెప్పుడును కూడా దేవునికి సమాధానమును కలిగి ఉండటం కాదు, మనుషులకు వైపు చూడకు, దేవుని వైపే నువ్వు చూడాలి. దేవుని చూసిన ఎడల రక్షణ నీ ఇంట్లోనే, మారు మనసు నీ ఇంట్లోనే, దీవెనలు కూడా నీ ఇంట్లోనే ఉంటాయి. ఎప్పుడును కూడా తోటి వారితో సమాధానమును కలిగి ఉండాలి. ఒకరిని వేలెత్తి మనం చెప్పకూడదు, మనం వేలెత్తించుకునేలాగా ఉండకూడదు. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా.
వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. మా శత్రువుని మిత్రుల్ని దీవించిన ఆయన, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. అనేకమైన వారు ప్రభా రక్షణ భాగ్యం పొందుటకు సహాయం చే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ భాగ్యం దయచే ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. నజరేయుడా నాయన ప్రభా, మా శత్రువులు దీవించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటివారిని, మోగవారిని ప్రతి ఒక్కరిని రక్షించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభువా. నాయన బీపీ షుగర్లతో బాధపడుతున్నారు నాయన ప్రభా, వారికి సఫలతను దయచే ప్రభా. కుష్టి రోగుతుంటే ప్రభా అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచునాయన ప్రభా. అనేక మంది అనేక వ్యాధులతో ప్రభా నేను హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. వారందరినీ లేవనెత్తి బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ఇతర దేశంలో ప్రభు ఉన్న పని చేసుకున్న ప్రతి ఒక్క బిడకి నాయన ప్రభా ఆరోగ్యం దయచే, శక్తిని దయచే, బలముని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వెలుచున్న వారికి, వచ్చుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభువా. వారికి స్వస్థత దయచే ప్రభా. వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభా. నేను వారు చేర్చిన పనులంతటిలోనే ప్రభా తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వారి పనులను ఆశీర్వదించిన ఆయన ప్రభా. వారి పనులను దీవించిన ఆయన ప్రభా. వారిని కూడా దీవించి ప్రభా. ఎవరెవరైతే ప్రభా ఏ చేతి పనులైతే చేయుచున్నారో నాయన ప్రభా, వారి చేతి పనులను దీవించి నాయన ప్రభా. పిల్లలు లేని వారి పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. యవనస్తులని యవన రాళ్ళని దీవించి నాయన ప్రభా. బాలికలని బాలింతలను దీవించి నాయన ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించిన ఆయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరునట్లును మనిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యున్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.